ఇక్కడ వచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా అండ్ మా శ్రేయోభిలాషులకి అందరికీ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఎక్కువసేపు తీసుకోను. ముందుగా మారుతి గారు సార్, ఉయ్యాల జంపల సినిమా తర్వాత నాకు తెలిసి నేను ఫస్ట్ కలిసిన సెలబ్రిటీస్లో ఇట్స్ ఓన్లీ యూ సార్. మీరే ఫస్ట్ పిలిచారు, మాట్లాడారు, ఎంకరేజ్ మీ అలాట్. అప్పటి నుంచి కూడా ఏదో రోజు ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ విత్ యూ, విల్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అని అంటేనే ఉన్నారు. అది భలే ఉన్నాడని సినిమా కావడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు, ఒకవేళ ఎక్కడైనా బడ్జెట్ పెరిగిపోతుందన్న, నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయన్న, మా డైరెక్టర్ నేను అందరం టెన్షన్ పడేవాళ్ళని. ఆయన మాత్రం ఎప్పుడు అదే స్మైల్ ఉంటుందండి. ఆ స్మైల్ మాత్రం ఎక్కడికి పోదు, ఎప్పుడు అదే స్మైల్. మారుతి గారిని కానీ మా టీంని కానీ ఆయన అంతలా నమ్మారు. సో థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శేఖర్ చంద్ర, నేను ఒక 5 years బ్యాక్ ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అన్నానండి. శేఖర్ చంద్ర ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, బట్ హీ స్టిల్ డిడెంట్ గెట్ హిస్ డ్యూ అని. ఇప్పుడు డ్యూ దాట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో కంగ్రాట్స్ డార్లింగ్. అండ్ మేము ఇద్దరం కూడా కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. వరాజ్ గారు నెక్స్ట్ 2 సినిమాలకు కూడా తనే మ్యూజిక్, ఆ తర్వాత కూడా ఇంకో 30 చేయాలి మన ఇద్దరం కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నగేష్, మనం కూడా తీసుకోవాలి కాంట్రాక్ట్. అండ్ ఇందాక స్టేజ్ మీద చెప్పాడు కదండి, నాకు విజువల్గా చెప్పడం వచ్చు, మాటల్లో చెప్పడం రాదని. అది స్టేజ్ మీద మాటతో చెప్పలేదండి, బయట కూడా మాట్లాడడం రాదు మనిషికి. పాపం నిజంగా ఈజ్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ సోల్ అండ్ అ గ్రేట్ సినిమాటోగ్రాఫర్. అండ్ ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఇది మనందరికీ 3rd సినిమా, మా ఇద్దరికి కూడా 3rd సినిమా. కలిసి చాలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్ డార్లింగ్. ఆయన అంత భలే ఉన్నాడు అనేలా కనిపించడానికి కారణం కూడా తనే అండి, తను మా డైరెక్టరే. వీళ్ళిద్దరు కన్విక్షన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నించొద్దే, మనకంత ఫార్మాలిటీస్ లేవు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ శివసాయి, మా సినిమాకి అతి ముఖ్యమైన వ్యక్తి ఆయన అండి. సో మారుతి గారు పాయింట్ చెప్పిన దగ్గర నుంచి కూడా దాన్ని చాలా అందంగా రాసుకొని, అండ్ ఒక్క క్షణం కూడా సినిమా తప్ప వేరే ఆలోచన అనేది ఉండదు. పని రాక్షసుడు అంటారు కదా, అతను నిజంగా పని రాక్షసుడు అండి. అది తప్పు కాదు, అందరూ కూడా అలాగే పని చేయాలనుకుంటారు. బట్ సీరియస్లీ అతనికి ఉన్న కన్విక్షన్ కానీ, అండ్ ఆ సినిమాలో కూడా మీరు క్యారెక్టర్ చూస్తే ఒక చిన్న గీత దాటడం అనేది చాలా ఈజీ అండి ఎక్కడన్నా సరే. కానీ ఎక్కడ గీత దాటకుండా చాలా అందంగా రాసి అందంగా తీసాడండి. దానికి కారణం ఆయనలో ఉన్న సంస్కారమే సినిమాలో కూడా కనిపిస్తుంది మీకు. సో వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ అండర్స్టాండ్ దట్. సో థ్యాంక్స్ అ లాట్. నన్ను అంత కొత్తగా చూపించినందుకు, నాతో అంత బాగా చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అభిరామి గారు మోస్ట్ ఇంపార్టెంట్. క్రష్ అని చెప్పి మదర్ గారు ఇస్తాను అయితే మాత్రం క్రష్ కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాము, మదర్ కాబట్టి సినిమాలో పెట్టుకున్నాము. మాటలు నేర్స్తాడు ఎప్పుడే. బట్ లేదండి, విరిమండి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ అప్పటి నుంచి కూడా ఐమ్ ఆల్సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. నాకు శివసాయి ఇలాగ అభిరామి గారు అనుకుంటున్నాం అని చెప్పినప్పటి నుంచి కూడా ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నిజంగానే సినిమాలో మీరు ఏ సీన్లో కూడా ఎక్కడ నాకు మదర్ అని ఎక్కడ అనిపించదు. నేను ఎప్పుడైనా అమ్మ అని పిలిస్తే గుర్తు రావాలి తప్ప మదర్ అని చెప్పి, యూ లుక్స్ లైక్ మై సిస్టర్ ఓన్లీ. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంగీతం శ్రీనివాసరావు గారు అంటే, ఆయన సినిమాలు చూసి పెరిగాం. ఆయన అంటే ఇన్స్పైర్ అవ్వడానికి కూడా అందరంత ఎత్తులో ఉంటారంటే ఆయన ఇప్పుడు కూడానే. సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఏదో ఒక రోజు ఒక్క నిమిషం ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి ఒక ఫోటో దిగితే జీవితానికి సరిపోతుంది అనుకునేలాంటి వ్యక్తి 4 రోజులు యాక్సిడెంట్స్లో చేశారు మా డైరెక్టర్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయనతో వర్క్ చేయాల్సిన ప్రతి క్షణం కూడా ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ అస్. ఆయనకు ఉండే ప్యాషన్ ఇప్పటికీ కూడా, హీస్ 94 years old, ఇప్పటికీ ఆయనకు సినిమా పట్ల ఉండే ప్యాషన్ కానీ కూర్చొని ముందు మా అందరితో కూర్చొని సీన్ రీడింగ్ చేసి రిహార్సల్ చేసి యూస్ టు డూ ఇట్. సో హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సంగీతం గారు ఆల్సో ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ దయచేసి ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి, ఇట్స్ గెటింగ్ లేట్. బట్ థ్యాంక్స్ అ లాట్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా భలే ఉన్నాడే సినిమా September 13 థియేటర్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీకి అంతా కలిసి థియేటర్కి వచ్చి హ్యాపీగా, మనీషా గురించి చెప్పడం మర్చిపోయినాం, వెరీ సారీ. తర్వాత మళ్ళీ మైక్ లాక్కోవడం కంటే ఆవిడలాగా ఇప్పుడే మాట్లాడేస్తే బెటర్.
తను ఇది తెలుగులో ఫస్ట్ సినిమా అండి. షీజ్ కన్నడగా అయినా తెలుగు నేర్చుకొని ఇంట్రెస్ట్తోని తనే డైలాగులు చదువుకొని డైలాగులు చెప్పుకొని డబ్బింగ్ తనే చెప్పుకొని చాలా కష్టపడి చేసిందండి. అండ్ షీఈ్ అ వెరీ స్పోర్టివ్ పర్సన్. ఆ సెకండ్లో కొత్త డైలాగ్ ఇచ్చినా సరే అప్పటికప్పుడు టెన్షన్ పడుతుంది కానీ చేసేస్తూ ఉంటుంది. ఫట చదువుకొని టెన్షన్ పడుతుంటుంది. షీ యూస్ టు డూ ఇట్ అండ్ షీఈ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ యూఆర్ అన్ అమేజింగ్ కోస్టర్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా సెప్టెంబర్ 13 రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో హాయిగా ఒక 2.5 గంటలు నవ్వుకుంటూ ఒక మంచి ఎమోషన్ ఫీల్ అవుతూ చూడగలిగే సినిమా ఇది. సో థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరి గురించి మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ. సూపర్ అండి.